నమస్కారం కృష్ణరావు గారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రావడం, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా వినబడేది ఏమిటంటే రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పెద్ద ఎత్తున కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కంటెస్ట్ చేసే విషయంలో మరి మళ్ళీ ఎన్డీఏ రూపులు తీసుకుని మరి జనసేన, తెలుగుదేశం అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? దీనివలన మరి ఇప్పటివరకు మనం కాంగ్రెసు, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు అని అనుకున్నాం. ఇప్పుడు ఈ మూడో కూటమి రావడం వలన మళ్ళీ ఇక్కడ బలపడడానికి అవకాశం ఉందా? ఎందుకంటే స్టేట్లో చాలామంది ఆంధ్ర వలసదారులు ఉన్నారు హైదరాబాద్ దీంట్లో, అంటే కొంత ఏరియాస్ వరకు. మిగిలిన వాళ్ళు అదర్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కనుక స్ట్రాటజీ అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అండ్ తెలుగుదేశం ప్రస్థానం మళ్ళీ తెలంగాణలో నేను తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు ప్రకటించడం మరి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మీ ఒక ఒపీనియన్. బీజేపీ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ కూటమిని తెలంగాణకు ఎక్స్టెండ్ చేయకూడదు. బీజేపీ తనంత తానే తెలంగాణలో పోటీ చేయాలి. బీజేపీ తెలంగాణలో బలపడుతుంది కూడా. ఎవరు ఆపలేరు, అది వచ్చేసింది ముందు ఫోర్స్గా. ఇప్పుడు స్పేస్ తెలుగుదేశానికి, జనసేనకు ఇవ్వటం వలన వీళ్ళ స్పేస్ తగ్గిపోతుంది. సో అది డేంజరస్ మూవ్ అవుతుంది. ఎనీ కేస్ వీళ్ళకి ఎంతసేపటికి ముఖ్యం లోక్సభ ఎలక్షన్స్ ఫస్ట్ ముఖ్యం, స్టేట్ అసెంబ్లీ సెకండ్ ముఖ్యం. సో లోకల్ జీహెచ్ఎంసీలో ఎట్లా వస్తుంది ఏంది అనేటటువంటిది దానికోసంగా కూటమి కట్టాల్సిన అవసరం అయితే బీజేపీకి లేదు. జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే చేయొచ్చు. బట్ అది కూడా అడ్వాంటేజ్ టీడీపీయే కానీ జనసేనకు కాదు. బికాస్ జనసేనకు కూడా ఇక్కడ ఏమి ప్రెజెన్స్ లేదు. దానివల్ల పెద్దగా బట్ అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది. సో ఇది బ్రాడ్గా ఇక్కడ వరకు ఈ ప్రస్థానం. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీలో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. నేను చెప్పలేము, బికాస్ నాకు బోత్ వేస్ పోవచ్చు అది. బట్ బీజేపీ అగ్రెసివ్గా చేయగలిగితే బీజేపీ డెఫినెట్గా ముందుకు పోతుంది. అంటే తెలుగుదేశం ఒక గేమ్ ప్లాన్ ఆడుతూ ఉన్నది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్స్ అంతా వాళ్ళ క్యాచ్మెంట్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళేమీ కాదు. చాలామంది అంతకుముందు నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీకి చాలా స్ట్రాంగ్ క్యాచ్మెంట్ విత్ ఇన్ ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళలో ఉంది చాలా. లైక్ చిక్కడపల్లి, ముషీరాబాద్, నల్లకుంట ఏరియాలో కన్సిస్టెంట్గా బీజేపీ క్యాండిడేట్స్ గెలుస్తున్న దాంట్లో సబ్స్టాన్షియల్ ఓటింగ్ ఆంధ్ర ఓటింగ్ ఉంది. సో ఇదంతా వదిలేసి అదేదో ఇంకెవరిదో నేను అనుకోవటం పొరపాటు. బీజేపీ తనంతా తానే పోవాలి. తెలుగుదేశం తప్పకుండా ఈ తడవ ప్రస్థానం కోసం ప్రయత్నం అయితే చేస్తుంది. ఆధారపడి ఉంటుంది ఎంతవరకు మొబిలైజ్ చేసుకోగలరు ఏంటి అనేటటువంటి దాని మీద వాళ్ళు కొంత రిజల్ట్ ఏమైనా చూపెట్టగలరు. ఏదైనా మార్జినలే, పెద్ద సబ్స్టాన్షియల్గా అయితే రాదు. కాంగ్రెస్ చూడాలి, బికాస్ ఇప్పటికే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు యాజ్ ఎ పార్టీ రూలింగ్ చేస్తూ. కాబట్టి పెద్దగా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. అది బీజేపీకి అడ్వాంటేజ్ కావచ్చు అనేది నా అసెస్మెంట్. చూద్దాం.